కేసీఆర్ పట్టుకొని ఏమంటుండు, నీ పేగులు ఉడవీకి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్ప, రైతు బంధు ఇచ్చుడు తప్ప, కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు తప్ప, 2000 పింఛన్ ఇచ్చుడు తప్ప ఏం తప్పు చేసిండు? నీ పేగులు ఉడవీకి మెడలేసుకుంటా అంటాడు. కేసీఆర్ ని లాగుల తొండలు చొర్రగొడతా అంటాడు. కేసీఆర్ ని కండ్ల గుడ్లు ఉడవీక్తా అంటాడు. అంటే కేసీఆర్ చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నువ్వు ఇట్లా కేసీఆర్ని తిడితే నా అవ్వ కడుపు నిండుతుందా? అరే నీకు బుద్ధి ఉంటే, నీకు చేతన అయితే 4000 పింఛన్ ఇచ్చి నా అవ్వ కడుపు నింపు. కేసీఆర్ను తిట్టుడు కాదు. అట్లా తిట్టొచ్చినా కేసీఆర్ను? మీకు నచ్చిందా కేసీఆర్ను తిడితే? కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నారా? తప్పు కదా. మరి ఆ తప్పు చేసిన రేవంత్ రెడ్డికి, బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏమన్నాడు? అక్క కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు. కొమరెల్లి మల్లన్న దేవుడి మీద పెట్టిండు. ఏడుపాయల అమ్మవారి మీద పెట్టిండు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద పెట్టిండు. జహంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? చారణ మందికి అయింది, 12 మందికి పెట్టిండు. దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడా చెల్లే? బాగా ఆలోచించండి. ఇలా అందుకే మెదక్ జిల్లాకు రాలే, అటటటు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నా ఇచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి.